మీరు చూస్తున్నారు కదా ఏదో చీకట్ లాగా ఉంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. నేనైతే జెస్సీ హోమ్ టూర్ చేద్దామని వచ్చాను. సర్ప్రైజ్! సో గైస్ ఫైనల్ గా అయితే మనం జెస్సీ హోమ్ టూర్ కూడా చేస్తున్నాం. అందరూ ఉన్నారా? సో ఇక్కడ మిషన్ ఉంటుంది అనమాట. సో మా మమ్మీ మిషన్ తెచ్చుకుంది అని కుట్టదు అనమాట. ఇక్కడ వీటి ఒకటి ఉంది అక్క. ఇది ఒక డిజైన్. ఇది నా చిన్నప్పుడు ఫోటో. అది నేనే, అది నేనే. గుడ్ మార్నింగ్ అంట. ఫాలో కి ఎల్లు కూడా లేదు అక్కడ. అక్కడ చూడండి గైస్, ఫాలో స్పెల్లింగ్. నేను రీల్స్ ఎడ చేస్తుండే తెలుసా అక్క. షాక్ అయితే చెప్పాలా? అయ్యో ఇక్కడ ఎక్కి ఆడ ఫోన్ పెట్టుకుంటుండే. దాంట్లో ఫోన్ పెట్టుకొని చేస్తుండే రీల్స్. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఎవరనుకున్నావు పిల్లల కోడి అంటే చిన్న పిల్లలు అంటే ఇప్పుడు అందరు గుర్తు అనమాట. సో గైస్ మా జెస్సీకి అయితే అందరు సపోర్ట్ చేయండి. సో చాలా స్ట్రగుల్ చేస్తుంది లైఫ్లో కూడా, స్టడీస్లో కూడా. స్టడీస్లో ఆమెకు స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉంటున్నాయి. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ అక్క. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఏదో చీకట్ లాగా ఉంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. నేనైతే జెస్సీ హోమ్ టూర్ చేద్దామని వచ్చాను. ఇంతకుముందు యాక్చువల్గా అంటే నాకు ఒకసారి పంపించింది అనుకోండి లొకేషన్. సో లొకేషన్ ట్రాక్ చేసుకుంటూ వచ్చాను. ఆమెకి సర్ప్రైజ్ కూడా ఇద్దామని. సో నేనైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కనుక్కున్నాను ఏ ఫ్లోర్ ఏంటో అనేసి. వాళ్ళైతే ప్రస్తుతానికి సెకండ్ ఫ్లోర్లో ఉంటారంట. సో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. సో ఆ సర్ప్రైజ్ ఎలా ఉంటుంది గైస్ మీరు చూడండి. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో. గైస్ మనమైతే ఆల్మోస్ట్ స్టేర్స్ ఎక్కేసేసి వచ్చేసాం సెకండ్ ఫ్లోర్కి. ఇల్లునే జెస్సీ వాళ్ళది. ఓకే, నేను యాక్చువల్గా కార్ పార్కింగ్ కూడా నాకు స్పేస్ దొరకలే కింద. ఎలాగో అలా మేనేజ్ చేసినాము. సో మా వినాయ్ చూడండి. హాయ్ బోలు వినాయ్. హాయ్. నేను అత్తయ్యను బొంగు మూత పెట్టుకున్నాను. ఆమె చాలా స్ట్రేంజ్గా చూస్తుంది ఎక్కడికో వచ్చేసామనేసి. బెల్ ఉందో లేదో తెలీదు. ఏక్ మినిట్ నా ఎత్రో. అనుకుంటా సర్ప్రైజ్. ఆగాగు, మా అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. నేను యాక్చువల్గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. పట్టుకోరా. ఇంకా నువ్వు పట్టుకో కెమెరా. అక్క నమ్ముతలే రాచా? రా అక్క మనీలే. సో గైస్ ఫైనల్గా అయితే మనం జెస్సీ హోమ్ టూర్ కూడా చేస్తున్నాం. అందరూ ఉన్నారా? మా అన్న. యాక్చువల్గా చాలా అంటే చాలా చిన్న ఉంది రూట్. కార్ పార్కింగ్ కి ప్రాబ్లం అయింది. అయినా కానీ మా ఫ్రెండ్స్ దగ్గర లొకేషన్ తీసుకున్నా, ఇంకా అడ్రస్ కూడా. సరే హోమ్ టూర్ తర్వాత చేద్దామా? ఇప్పుడు యాక్చువల్గా షాక్ లో ఉన్నారు ఇంకా. సరే హోమ్ టూర్ చేద్దాం స్టార్టింగ్ నుంచి. అసలు నేను అనుకోలేక నువ్వు వస్తావని. ఇది మా బాల్కనీ అన్నమాట. సో ఇది రూమ్, ఫస్ట్ హాల్. ఇదొకటి, ఇంకా ఇక్కడ 2 ఉంటాయి. అపార్ట్మెంట్ లో ఉంటున్నారు వీళ్ళు. సో చూపించు. సో అదొకటి. సో ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్.
సో ఇక్కడ మిషన్ ఉంటుంది అనమాట. సో మా మమ్మీ మిషన్ తెచ్చుకుంది అని కుట్టదు అనమాట. సో ఇది డోర్. కలిసి ఖరాబ్ చేస్తున్నారా ఆంటీ? ఖరాబ్ చేసింది ఇంకెక్కడ ఇది షూస్ కలెక్షన్ చాలా కండి. ఇవి మా డాడీ సాక్స్ అనమాట. ఇది మనీ ప్లాంట్. కానీ ఎన్ని మనీ వచ్చినాయి ఇప్పుడు వరకు? మనీ ప్లాంట్ పేరుకైనా అరే వీళ్ళు ఇది కూడా పెట్టుకున్నారు పికాక్ ది. నాకు ఇంకొకటి అక్కడ పెట్టుంది. ఇగో ఎక్కడ దొరికింది మీకు? ఇదా ఏమో అక్క మమ్మీ ఇక్కడ పెట్టి ఒకటి ఉంది అక్క. ఇది ఒక డిజైన్. ఇది నా చిన్నప్పుడు ఫోటో. నువ్వు లెక్కనే లేవు అది. అది నేనే అది నేనే హెయిర్ తీయటం అందుకే తీపిస్తాం వాళ్ళకి. మాము అంత పెద్ద జుట్టు ఉండేనా? ఏమనేగా జెస్సీ లెక్కనే లేదు అది. మైనాయ్ లెక్క ఉంది. మైనాయ్ చూడండి. హాయ్ బోలో హాయ్. సోఫా ఇది సోఫా కూర్చొని ఇలా చేశారంట. జెస్సీ డ్రాయింగ్స్ అన్ని పిచ్చి డ్రాయింగ్లు అన్ని అవి ఆమె ప్రయోగాలు అవన్నీ మా ఇల్లు. అది నేను ఏమో చేద్దాం అనుకున్నా, ఏమో అయింది మొత్తం గీకేసా. ప్రయోగం. సో ఇది ఫ్రిడ్జ్. నేను జెస్సీకి హిందూ అనుకున్నా కానీ క్రిస్టియన్ అంట. ఇది తెలిసి ఇంకా ఖచ్చితంగా నమ్మేయచ్చు. సో ఇవన్నీ నువ్వేనా? అదే నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది, మొత్తం అట్లా చేసిన. ఇదేంటి ఇందులో ఏం రాస్తున్నావు? ఏం లేదు అందులో. గుడ్ మార్నింగ్ అంట. ఫాలోకి ఎల్లు కూడా లేదు అక్కడ. అక్కడ చూడండి గైస్, ఫాలో స్పెల్లింగ్. డ్రీమ్స్ ఫాలో చేస్తాను కానీ ఏం ఫాలో అవ్వాలా అంటే మన ఇదైతే మొత్తం వెళ్ళిపోయింది, అసలు ఏం కనిపించట్లే ఆ ఎల్లులో. మళ్ళీ రాయాలనుకుంటా. మా అమ్మ మొత్తం పిచ్చి గీతలే ఉన్నాయి ఎక్కువ అయితే. అదేదో హారర్ మూవీలో ఉంటాడు ఎక్కేసి రాయడం. నేను రీల్స్ ఎడ చేస్తుండే తెలుసు అక్క, షాక్ అవుతా చెప్పాలా? అయ్యో ఇక్కడ ఎక్కి ఆడ ఫోన్ పెట్టుకుంటుండే, దాంట్లో ఫోన్ పెట్టుకొని చేస్తుండే రీల్స్. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. ఇది హాల్, ఇది ఇంకో సోఫా అన్నమాట. ఇది ఫ్రిడ్జ్, ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఇది 1 BHK నా? 1 bedroom 1 BHK. సో గైస్ ఇది 1 BHK 1 bedroom 1 హాల్, చిన్న కిచెన్. ఇది కిచెన్. సర్ప్రైజ్ లో వచ్చేసి మొత్తము ఇల్లంతా కొంచెం నీట్ గా లేదు ఇంకా. వచ్చిన 1 month. అవునా? ఎక్కడ ఊరు ఎక్కడేనా? దగ్గర ఖమ్మమ్మ. ఓకే, ఖమ్మం వల్ల మీరు మొన్న అడిగిరు గాళ్ళలో ఇమ్రాన్ ఎవరనుకున్నావు పిల్లల కోడి అంటే చిన్న పిల్లలు అంటే ఇమ్రాన్ అనకి అందరు గుర్తు అనమాట. మామూలుగా బస్సులో అడిగాను తెలుసా చూసి అమ్మ ఇమ్రాన్ అన్న చాలా ఫేమస్. కొత్తగూడెం ఖమ్మం. సో మా మమ్మీ ఇట్లా చెప్పమంటే అంతా ఇంకా కంటిన్యూస్లీ చెప్తానే. ఇవి మా ఫ్రెండ్స్ ఇచ్చిరక్క గిఫ్ట్స్ ఇచ్చినారా? ఇది ఫిష్ కలెక్షన్. సో మా ఆజంకి అయితే చాలా నచ్చింది. సో ఎప్పుడు టేబుల్ ఇది? ఇదా ఎప్పుడుదో అక్క. దానికి ఇంకా అలాగే యూటిలైజ్ చేస్తున్నావా? సో ఇవి ప్రింటర్స్ మా డాడీవి. ప్రింటర్స్. మీ డాడీ ఏం చేస్తారు? హార్డ్వేర్ లో. ఓకే, ప్రింటర్ రిపేర్స్ ఏమైనా ఉంటే. సో గైస్ మా జెస్సీకి అప్రోచ్ అవ్వచ్చు, డాడీకి రెఫర్ చేస్తుంది ఖచ్చితంగా. ఇది చర్చ్ తెలుసా అక్క? కల్వర్ టెంపుల్. ఎక్కడ ఉంటుంది? సో గైస్ ఇది అంట 2019 చాలా కామెడీ. మొత్తం ఇదంతా చర్చ్. ఓకే ఓకే. మేము చాలా ఇయర్స్ నుంచి పోతున్నాం ఆడికి. సరే పెట్టేసి
ఫిష్ పేర్లు ఏంటి? ఫిష్ అంటే ఆ పేర్లు పెట్టినా అవి కొంచెం సేమ్ ఉంటాయి కదా అక్క, తెలియవని వాటి పేరే ఫిషెస్. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళని చూపెట్టాలంటే వీళ్ళు చాలా తీటోళ్ళు అనమాట. ఈమె పేరు ఎన్నక్షయ, ఈమె పేరు మీనాక్షి అనమాట. అది అందరికి తెలిసే. అంతే, వీళ్ళు మా క్లాస్మేట్. నా బెంచ్ లోనే కూర్చుంటారు, నన్ను ఫుల్ సతాయిస్తారు. ఇక వీళ్ళ గురించి అంటే ఏంది కొడతానా? అవును, నేను రౌడీ కాబట్టి కొడతా. ఇది నేను ఒక గేమ్ అన్నక్క. ఏ గేమ్? ట్రూత్ అండ్ డేరా? కాదక్క. ఇగో వాళ్ళు ఇట్లా ఏమంటారు, ముంగట గ్లాసెస్ పెడతారు. కబడ్డీయా? కబడ్డీ ఆయన ముంగట గ్లాసెస్ పెడతారు. వాళ్ళు గ్లాస్ అనగానే మనం తీసుకోవాలి. ఆపోజిట్ టీమ్ వాళ్ళు ఉంటారు. తీసుకోవడం ఏంటి? అది పట్టుకుంటే తింటారు. ఇక ఇంకొక అతను అంటే దాంట్లో ఇది గెలిచాను. బాబా అది కొనుక్కొని వచ్చిందేమో అనుకుంటా. నీకు కూడా వచ్చిందా? అదేనా క్లాస్ చెప్తే దొంగతనం వినకండి. ఇది వాళ్ళే ఇచ్చారు. ఎవరు మీ ఫ్రెండ్సా? వీళ్ళేనా? నా బర్త్డేకి ఇచ్చారు. అందులో ఏమేమి పెట్టుకున్నావు సీక్రెట్? చిన్న టెడీవేర్ పెట్టుకుంది గైస్. ఆ రోజు డూప్లికేట్ కేకు వాళ్ళు కేక్ తెచ్చి వాళ్ళే తిన్నారు. నాకే పెట్టలేరు కేక్ అన్నట్టు నా బర్త్డే రోజు. సో ఇంకా ఈ బుక్స్ ఏంటి ఇవన్నీ? అవి మా డాడీ. డాడీకి బుక్స్ చదవడం ఇష్టమా? బిజినెస్ కి సంబంధించింది. బెడ్రూమ్ చూసాం. సో ఇట్లా మా మమ్మీ మా ఫ్రెండ్స్ ఎక్కిస్తారు అనమాట. నా పైన ఏం నమ్మకుంది చేసేదంతా చూస్తే కనిపిస్తుంది కదా మొత్తం ఈ గోడలు. టీచర్ ఆట ఆడుతుంది ఇంట్లో. అందరు టీచర్ ఆట ఆడతా, మీరు గిట్ట ఆడతారంటే కామెంట్ చేయరు. ఇగో నేను దిండులు పెట్టుకుంటా, దిండులు పెట్టుకొని బుక్కులు తీసుకొని స్టూడెంట్స్ సో ఇది బీటీఎస్ అనమాట. బీటీఎస్ ఏమైందంటే ఇది నా ఎగ్జామ్ ప్యాడ్ ఉండే అనమాట. వాళ్ళు ఫొటోస్ అతక పెట్టుకుందామని పెట్టిర్రు, చింపిచ్చేసిర్రు. మా ఫొటోస్ అయితే అతక పెట్టారు. ఇగో ఇది మా డాడీ. ఇది ఎప్పుడుదమ్మా? ఎప్పుడు నేను పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డేదా? నెలలప్పుడు చర్చికి వెళ్ళాం బైక్ కొన్నామని. ఇది ఏ చర్చ్? మెదక్. మెదక్ చర్చ్ లో బైక్ ఆమె గుర్తు రావట్లే. గుక్కుంటుందా చేసుకుంటుంది. ఫోటోలన్నీ తీసి గోడ కత్తికిచ్చి అగో డ్రాయింగ్లు పిచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ పేర్లు అవన్నీ నా తలకాయ రాసింది. డాడీకి ఏం చేసినావే పాపం, మీరు వచ్చారు ఇక్కడ వరకు వచ్చింది. డాడీ మంచిగా వామ్మో ఏం కనిపించట్లే అక్కడ. ఈ బకెట్ లో కనిపిస్తున్నాయి. అన్నదా మీ అన్నదా? మా అన్న ఏది వాడరు, అన్ని నావే. మా అన్న బట్టలు గిట్టలు ఏ క్యూట్ ఇది. నువ్వు ఇస్తావా? ఈ టెడ్డీ బేర్ గురించి చెప్పు. పాపం ఎంత గలీజ్ అయిపోయింది. ఉతుకువే దానికి కాదక్క, అది నా
నా బొమ్మన మా అన్న బొమ్మన అర్థం కాదు. మా అన్ననే తీసుకుంటాడు రోజు. అది నాకు ఒక్కసారి బిడ్డ ఏమి ఇయ్యాడు. ఇది మంచము. ఇగో ఇది చూడండి ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పుడు నాకు కాటుక ఎడబోయాలో తెలియదు. అందుకే ఆడ పూసినా. మా ఫ్రెండ్స్ వాళ్ళు బిట్టి అట్లనే పూస్తారు. ఇప్పుడు కావాలని ఎక్కిరిస్తలే ఏంది నీట్గా పెట్టుకోవచ్చు. అరే మా ఆయన ఆజం కూడా అలా రాయరు కదా అంత గలీజ్ గా. ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నా జెస్సీ మీద, ఇలా ఉంటది అలా ఉంటది అనేసి. ఏమేమి వాడుతుందో ప్రోడక్ట్స్ చూసుకోండి గైస్. పారాషూట్ వాడుతుందంట. అది చూడండి వాడుతుంది అక్కడ. నేను ఏదో టైం పాస్ చేసిన, అది నా సైన్ ప్రాక్టీస్ చేసిన అట్లుంటది. ఇది మేకప్. మేకప్ లెక్కనే లేదు కదా అవి. ఆ బ్రష్ అప్, ఆ బ్రష్ కి అదే హెయిర్స్ లేవు దానికి. అదేం చేయాలి? అవి పెయింట్ వేస్తున్నావా? పెయింటింగ్. మేకప్ దంతే. అది మేకప్. మేకప్ లెక్కనే లేదు అది. నాకు ఇంకా డౌట్ వస్తుంది. నువ్వే ఇందులో ఏమేమి ఉంటాయి నాకు తెలియదు. పేర్లు అడగకుర్రి. అది నాకైతే ఖచ్చితంగా చైనా బజార్ లో ఇదే సేల్. బీరువా కూడా మొత్తం అద్దం ఖరాబ్ చేసింది. అంటే ఆమె జస్ట్ ఆమె కనిపించినట్టే స్పేస్ పెట్టి ఇంకా మొత్తం గలీజ్ చేసేసింది. అన్న కనిపించకూడదు. అన్న పొడుగున్నాడు కదా, పైన చూడు మొత్తం రాసేసింది గలీజ్ గలీజ్ గా. आजम हाय बोलो वीडियो में. हाय हाय बोलो आजम. हाय. किसके घर को है सरप्राइज दिए? अरे అది పట్టుకో. సో అవంతా ఏంటి పైన ఉన్నాయి లగేజ్ లా ఉన్నాయి. అందులో బట్టలు ఉంటాయి. అవి టీవీ బట్టలు. ఓకే ఇవి టీవీ. చలో. ఇది రింగ్ లైట్. మా డాడీ రీసెంట్ పంపించిన దీంట్లోనే రీల్స్ చేస్తున్నాను అనమాట. పెట్టదే చూద్దాం ఎలా ఉంది సెటప్. ఇప్పుడు వరకు వాడదు. మా అన్న పెట్టారు. అదే ఇదేంటి ఇది మన రీల్స్ కా. ఓకే ఓకే. సో గైస్ మా జెస్సీ అయితే ఇన్స్టాలో చాలా యాక్టివ్ ఉంటది. సో ఏంటి నీ ఐడి చెప్పు. జెస్సీ క్వీన్ అన్నమాట. జెస్సీ క్వీన్. కొంత ఐడియాలు ఉంటాయి ఆమెకి. అన్ని ఫేక్ అకౌంటా? కాదక్క, నాది ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా పోతా ఉంటాయి. నేను ఏం చెయ్యాలని తీస్తారని విన్నాను. ఇన్స్టాలో కూడా తీసిస్తారా? రిపోర్ట్ కొడతారక్క. వామ్మో, ఎందుకు ఏం చేస్తున్నావే రిపోర్ట్ కొట్టినట్టు? ఏమో ఏమన్నా. సో ఇల్లు గైస్ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే జెస్సీకి గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను చెప్తాను. సో గైస్ మా జెస్సీకి అయితే అందరు సపోర్ట్ చేయండి. సో చాలా స్ట్రగుల్ చేస్తుంది లైఫ్లో కూడా, స్టడీస్లో కూడా. స్టడీస్లో ఆమెకు స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉంటున్నాయి. ఆన్లైన్ ట్యూటర్ ఉంటే కొంచెం నేర్పించండి. ఆన్లైన్ ట్యూషన్స్ కూడా రెడీ. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా స్పెల్లింగ్స్ వస్తాయమ్మా. అంబ్రెల్లా అంబ్రెల్లా స్పెల్లింగ్ ప్లీజ్. యూతో అరే వీతో అంటుంది ఆమె. వీతో ఉంటది, యూతో ఉంటది అంబ్రెల్లా. వాళ్ళకు బ్లాక్ మెయిల్ చేయటమే వస్తుంది, స్పెల్లింగ్లు రావు. ఏ క్లాసే మీరు? అక్కలకు బ్లాక్ మెయిల్ చేయడానికి వస్తుంది, స్పెల్లింగ్లు రావాలి. చిచి 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 ఏంటి జెస్సీ ఫ్రెండ్స్? మేము చదివేటోళ్ళం వచ్చి చెడగొట్టింది. నా పక్కన వచ్చి నన్ను చెడగొడుతున్నారు. టీచర్లు నన్నే ఎరికిస్తారు తెలుసా. పాపం గాయస్ ఇది ఇంత పక్కగా ఉంది. ఒక్క టీచర్ అన్న కొడతారు. కొట్టదు. ఇంత పక్కగా ఉంది. మా సోమేశ్వర్ టీచర్ మమ్మల్ని చాలా కొడుతుంది, కంప్లైంట్ చేస్తారు. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పరేషాన్ అక్క. అండ్ ఈ ఆ డ్రాయింగ్ అయితే గైస్ సబ్స్క్రైబర్స్ మీకే అడుగుతుంది డ్రాయింగ్ బాగుంది అనేసి. ఆ డ్రాయింగ్ కూడా ఆమె స్టిక్కర్ బయట నుంచి తెచ్చుకొని ప్యాడ్ మీద అతికించింది. సో గైస్
లేదు లేదు నాకైతే రియల్ అనిపించట్లే. సో గైస్ మీరే చెప్పండి రియలా లేదా. కానీ నాకు జెస్సీ మీద అస్సలు నమ్మకం పుట్టట్లే. ఇంకా నమ్మకం ఆజం पेंट खराब होता है. అది తీసుకో జెస్సీ. సో గైస్ బాయ్ బాయ్.